సలార్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 3 రోజుల వీకెండ్ ని ఎలా పూర్తి చేసుకుంది? ప్రభాస్ కి బాక్స్ ఆఫీస్ వద్ద సరైన కంబ్యాక్ ఫిల్మ్ సలార్ అవబోతుందా? ఆ మాటలకు తగ్గట్టుగానే వసూలు వచ్చాయా? విడుదలైన భారీ హిట్ సినిమాల రేంజ్ లోనే సలార్ చిత్రం కూడా వసూలు రాబట్టిందా లేదో తెలుసుకుందాం పదండి భయ్య. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క అభిమానికి గట్టిగా తెలిసేలా 3వ రోజున KGF 2 చిత్రం 137 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. 3 రోజుల KGF 2 చిత్రం అందుకున్న వసూలు 429 కోట్ల గ్రాస్ అయితే రాబట్టుకోవడం జరిగింది. KGF 2 చిత్రం లాంగ్ రన్ లో 1100 కోట్ల వరకు వసూలు అయితే రాబట్టుకుంది. త్రిబుల్ చిత్రం డే 3 ఏమో 140 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది భయ. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 496 కోట్ల గ్రాస్ వసూలు అయితే అందుకోవడం విశేషం. సినిమా లాంగ్ రన్ లో 1400 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. బాహుబలి 2 చిత్రం ఇది ప్రభాస్ చిత్రం డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద 212 కోట్ల గ్రాస్ తో స్టార్ట్ కాగా డే 2కి వచ్చేసరికి 103 కోట్ల గ్రాస్ ను, డే 3 ఏమో 125 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. అంటే డే 2 కంటే డే 3 గ్రోత్ వచ్చింది. 3 రోజుల ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ బాహుబలి 2 చిత్రం 440 కోట్ల గ్రాస్ వసూలు అయితే అందుకుంది. పుష్ప భారీగా రిలీజ్ అయితే చేయలేదు. మొదటి ప్యాన్ ఇండియా చిత్రం అయినా సరే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం సత్తా చాటారు, హిట్ కొట్టేశారని చెప్పాలి. పుష్ప లాంగ్ రన్ లో 360 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. 3 రోజుల బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్ల గ్రాస్ అయితే రాబట్టుకోగా పుష్ప చిత్రం హిందీలో మాత్రం భారీగా వసూలు అయితే రాబట్టుకుని 100 కోట్ల క్లబ్ లో చేరింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ చిత్రం డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద 177 కోట్ల గ్రాస్ రాగా డే 2కి వచ్చేసరికి కాస్త డ్రాప్ అయినా కానీ డీసెంట్ వసూలు అని చెప్పాలి. 85 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది భయ్య. డే 3 మాత్రం డే 2ని మించిపోయే విధంగా వసూలు అయితే వచ్చాయి. భారీ గ్రోత్ అయితే వచ్చింది. సినిమాకి హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా 3వ రోజున గట్టిగా పడ్డాయి బీసీ మరి మాస్ సెంటర్స్ లో. ఇవన్నీ కలిసి రావడంతో సినిమాను చూసిన వాళ్ళు కూడా రిపీట్ లో వేసుకుంటున్నారు. అందుకని సినిమా భారీగా స్టడీ వసూలు అయితే అందుకుంటుంది. డే 3 ప్రపంచవ్యాప్తంగా సలార్ చిత్రం 115 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుందని సమాచారం. 3 రోజుల సలార్ చిత్రం 382 కోట్ల గ్రాస్ తో సినిమా దుమ్ము లేపేసింది. వీకెండ్ అయితే బ్రహ్మాండంగా ముగించుకుందని చెప్పాలి.